కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రతాపరుద్ర సింగరాయ జాతర ఘనంగా జరిగింది. నరసింహుడి దర్శనం మహాభాగ్యంగా భావిస్తూ సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రకృతి అందాలకు ప్రతిబింబంగా ఉన్న ప్రతాపరుద్ర సింగరాయ జాతర పుష్య బహుళ అమావాస్య రోజున జరిగింది. సిద్దిపేట జిల్లా కోహిడ మండలం కూరెల గ్రామాల సమీపంలోని మోయ తుమ్మెద వాగు ఒడ్డున ఏటా జాతర జరుగుతుంది. ప్రతాపరుద్రుని కాలం అప్పటి నుండి విరాజిల్లుతూ పుష్య బహుళ అమావాస్య నాడు సింగరాయ జాతర జరుగును. కావున అందరూ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే సకల సంపదలు కలుగుతాయని, సకల అష్టైశ్వర్యాలు కలుగజేయుతాయని, మోకాళ్ళ నొప్పులు కానీ అన్ని ఇతిహాస బాధలన్నీ తొలగిపోతాయని మనసులో ప్రజల్లో గాఢమైన నమ్మకము. మరి ఇక్కడ ప్రతాపరుద్రుని కాలం అప్పుడు సింగరాయ అనే ఒక ప్రాజెక్టర్ కనుక ఆ ప్రాజెక్టరు సింగరాయ జాతరలో టమాటా, చిక్కుడుకాయ, వంకాయ 3 కూరగాయలతో కలిపి వంట చేసుకుని భక్తులు సహం పంక్తి భోజనాలు చేస్తారు. ఈ జాతరలో నీటితో వంటలు చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జాతరలో ఈ 3 కూరగాయలతోనే వంటలు చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఈ మోయ తుమ్మెద వాగులో స్నానాలు చేస్తే గజ్జి తామర పోతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. జాతర కేవలం తెల్లవారుజామున 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే ఒక్కరోజు మాత్రమే జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. పుష్య బహుళ అమావాస్య నాడు సింగరాయ జాతర జరుగును. కావున అందరూ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే సకల సంపదలు కలుగుతాయని, సకల అష్టైశ్వర్యాలు కలుగజేయుతాయని, మోకాళ్ళ నొప్పులు కానీ అన్ని ఇతిహాస బాధలన్నీ తొలగిపోతాయని మనసులో ప్రజల్లో గాఢమైన నమ్మకము. మరి ఇక్కడ ప్రతాపరుద్రుని కాలం అప్పుడు సింగరాయ అనే ఒక ప్రాజెక్టర్ కనుక ఆ ప్రాజెక్టరు లాస్ట్ వెళ్తూ ఏం చేశారంటే కింద పెట్టారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నాడు సింగరాయ జాతర జరుగును. కావున ఈ సమయంలో మరియు సెలయేరైన తూర్పు నుండి పరమణ వారే సెలయేరు, ఆ సెలయేరులో స్నానం చేసి పుష్యమాసంలో స్నానాలు ఆడితే సకల పాపాలు తొలగిపోతాయని, సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగజేస్తాయని, మరియు ఇక్కడ ప్రావీణ్యతమైనది ఏంటిదంటే వంకాయ, టమాటా, చిక్కుడుకాయ కూరలతోటి శాకాహార భోజనంతో చేసినట్టయితే ఈరోజు తిన్నట్టయితే సకల మాధుర్యమైన రుచికరమైన పదార్థంగా అమృతంలాగా తినడం జరుగుతుంది. కావున ఇటువంటి సందర్భాన్ని వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపత్తు కలుగజేయాలని సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్.